హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. కళ్యాణ్ బాబు ఓజీ సినిమా చూసి కొన్ని వేల మంది గ్యాంగ్స్టర్లుగా మారిన దృశ్యం. అలాగే గతంలో మన ఆంధ్ర తెలంగాణలో చాలా మంది ఆయన సినిమాలు చూసి దేశభక్తులుగాను అలాగే దైవ భక్తులుగాను మారిపోయారు. చాలా మంది టెర్రరిస్టులు పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చిన వాళ్ళు, అలాగే మన తెలుగు అర్థమయ్యే అతని సినిమాలు చూసిన చాలా మంది టెర్రరిజం నుంచి మన దేశభక్తులుగా మారిపోయారు. ఇది నేనంటున్న మాట కాదండోయ్, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తో పాటు ఆయన కూడా మాట్లాడుతున్న మాటలు. ఎదుటి హీరోని ఏదోలా ట్రోల్ చేయాలి, వాళ్ళ సినిమాని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో మనం మాట్లాడే మాటలు కొన్నిసార్లు మనకి తిరిగి తగులుతాయి. నీతి లేని నాలుక నిప్పుతో సమానం, ఈ సామెత వినే ఉంటారు. మన మాటల్లో నిజాయితీ లేకపోతే ఏదో ఒక రోజు దానికే మనం దహింపబడతాం. ఇక విషయంలోకి వెళ్ళిపోయినట్లయితే మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక పర్యటనలో కుంకుని ఏనుగుల అంశంపై ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అప్పట్లో సినిమాల్లో హీరోస్ అడవులను కాపాడేవారు, ఈ రోజుల్లో హీరోలు అడవులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అల్లు అర్జున్ మీద ఎప్పుడు బురద జల్లుదామా అని వెయిట్ చేసే మన దగా ఫ్యాన్స్ ఒక్కసారిగా సినిమా పైన విరుచుకుపడుతూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అగ్నికి ఆయుధం పోసినట్లు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు వాళ్ళ ఫ్యాన్స్ కి మరింత రెచ్చగొట్టే ప్రయత్నంగా మారింది. అదే టైంలో దేశం మొత్తం పుష్ప మాన్యా రన్ అవుతుంది. ఆ టైంలో ఈ వ్యాఖ్యలు చేయడం మరింత కాస్త ఇబ్బంది పెట్టినా సరే సినిమా పైన ఎటువంటి ఎఫెక్ట్ పడలేదు. పుష్పరాజుని దేశం మొత్తం నమ్మింది. బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దాదాపు 1800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ఇలాంటి వారి వ్యాఖ్యలను తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. పుష్పరాజుని ఎలాగో ఆపే ప్రయత్నం చేయలేకపోయారు. కానీ వీళ్ళు చెప్పే నీతి వాక్యాలతో ఇంతకుముందు వీళ్ళు ఏమైనా సరే మన రాష్ట్రాలకు కానీ మన దేశాలకు కానీ ఓడబొడిసే భక్తిరస చిత్రాలు లేదా దేశభక్తి చిత్రాలు ఎప్పుడైనా చేశారా మన కళ్యాణ్ బాబు గారని ప్రశ్నించడం మొదలుపెట్టారు. పైగా గబ్బర్ సింగ్ టైంలో ఆ పోలీస్ డ్రెస్ ను విచిత్రంగా ధరించి వాళ్ళని అవమానకరంగా మార్చారు. అలాగే అత్తారింటికి దారేది సినిమాలో కొన్ని వాక్యలు లేడీస్ వినడానికి అసభ్యంగా ఉండేటట్లుంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలో చాలా రకాలుగా ప్రజలకి ఇబ్బంది పడేటట్లు ఉన్నాయే తప్ప అంతగా ఉపయోగపడే సినిమాలు కానీ ప్రజలకు సేవ చేసే సినిమాలు కానీ భక్తి రస చిత్రాలు కానీ అతని చరిత్రలోనే లేవు. డిప్యూటీ సీఎం అయ్యాకైనా సరే సరైన పాత్రలు చేశారా అంటే అది లేదు. లేటెస్ట్గా వచ్చిన ఓజీ సినిమా రిలీజ్ అయ్యి గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించారు. ఈ పాత్ర ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తుంది? ఎదుటి వారిని విమర్శించేటప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి. అది ఎవరైనా సరే. ఇంకందులోని ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తులు మరింత డెప్త్గా ఆలోచించి మాట్లాడాలి. ఎవరి సినిమా అయినా సరే 2.5 గంటల ఎంటర్టైన్మెంట్, సినిమాని సినిమాలాగా మాత్రమే చూడాలి. దాదాపు సినిమాల్లో 30 ఏళ్ల అనుభవం ఉన్న మీకు అర్థం కాకపోవడం మరింత ఆశ్చర్యంగా ఉంది. ఎనీవే, ఎవరిని ప్రయత్నాలు చేసినా అల్లు అర్జున్ గారిని ఆపే ప్రసక్తే లేదు. జై అల్లు అర్జున్, జై బన్నీ, జై ఐకాన్ స్టార్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.